మూకపంచతిలోని స్తుతి శతకంలో 5వ శ్లోకానికి ఇవాళ మనం అర్థం చెప్పుకుంటాం. కామాక్షీణ పరాక్రమ ప్రకటనం సంభావయంతి దృశా శ్యామా క్షీర సహోదర స్మిత రుచి ప్రక్షాళిత సాంతర ప్రక్షాళితా సాంతరా వామాక్షీ జనమౌళిభూషణమణిర్వాచాం పరా దేవతా కామాక్షీతి విభాతి కాపి కరుణా కంపాతటిన్యాస్తటే. ఇందులో రెండో లైన్లో శ్యామా క్షీర సహోదర స్మిత రుచి ప్రక్షాళిత శాంతర, అక్కడ శాంతర కాదు ప్రక్షాళిత అశాంతర అది, అందుకని ప్రక్షాళిత శాంతర అని ఆపుకోవాలి. ప్రక్షాళిత శాంతర అని చదవకూడదు. నేను అందుకు ఫస్ట్ తప్పు చదివి కరెక్ట్ చేశాను. మళ్ళా ప్రక్షాళిత శాంతర అని ప్రక్షాళిత శాంతరా అని చదివాను. అది బాగా గుర్తుపెట్టుకోండి. ప్రతిపదార్థం చెప్పుకుంటే శ్యామ, శ్యామ అనే పదానికి మధ్య యవ్వనము గల ప్రౌఢ యువతి అని గాని, నల్లనిది నల్లని రంగు కలిగినది అని రెండు అర్థాలు ఉన్నాయి. దృశ చూపు చేత, కామ అక్షీణ పరాక్రమ మన్మథుని అక్షీణ అంటే అన్డిమినిష్డ్ అంటే అధిక పరాక్రమం, క్షీణము లేని, అక్షీణం అంటే క్షీణము లేని అధిక పరాక్రమము యొక్క ప్రకటనం ప్రకాశమును ఆ ప్రకటనమును షోయింగ్ అన్నమాట. సంభావయంతి చక్కగా భావింపచేయుచున్నట్టి, ఎవరి చేత? చూసేవాళ్ళ చేత ఆ భావన చేయించగలిగిన ఒక శక్తి అన్నమాట అది. క్షీర సహోదర స్మిత రుచి, క్షీర సహోదరం అంటే పాలతో బుట్టువు, పాల సహోదరం అన్నమాట, అంటే పాలతో సమమైన అది. అటువంటి స్మిత రుచి చిరునవ్వు కాంతి కలిగిన, అంటే పాలలాంటి తెల్లని చిరునవ్వు అన్నమాట. ప్రక్షాళిత కడుగపడిన నిర్మలములైన అశాంతర, ఈ అశాంతర అంటే మనలో ఉండే రకరకాల వ్యధలు అశాంతి. ఆ అశాంతర అంటే ఆ లోపల ఉన్న వ్యధలను, మిజరీస్ అన్నిటిని అని ఒకటి అర్థం చేసుకోవాలి. రెండోది అశాంతర దిక్కులు మధ్య భాగము గల, ఆ దిక్కుల మధ్య భాగమున ఉన్న, అది ఒక అర్థం. అశాంతర అనే మాటకి రెండు అర్థాలు. ఒకటేమో ఒక సాధకుడిలో ఉండే ఒక అశాంతి, యాజిటేషన్ లాంటిది అది. రెండో అర్థం దిక్కుల మధ్య భాగాన ఉన్న అని ఒక అర్థం. తర్వాత వామాక్షీ జన, వామాక్షి జన అంటే అందమైన స్త్రీల యొక్క, వామాక్షి అందమైన కళ్ళు కలిగిన స్త్రీల యొక్క, బ్యూటిఫుల్ విమెన్ విత్ బ్యూటిఫుల్ ఐస్ అన్నమాట. మౌళి భూషణమణి, అందమైన స్త్రీల యొక్క శిరోభూషణమైన, అంటే ఇంకా ఆవిడని మించిన అందగత్తెలు ఎవరు లేరు. అటువంటి అందము కలిగిన, అటువంటి అందమైన కళ్ళు కలిగిన ఆవిడే. మూడోది ఏంటి? వాచాం వాక్కుల యొక్క పరాదేవత, పర అయిన దేవతయవు, అంటే పర అంటే సుప్రీం, ఇంకా అంతకు మించిన ఇంకా ఎవరు లేరు. పర అంతకు మించి ఇంకెక్కడా ఏమీ లేదన్నమాట. అటువంటి పరదేవత, ఆ వాచాం పరాదేవత వాక్కుల యొక్క ఆ దేవత అయిన
కామాక్షి ఇది. ఆవిడెవరు? కామాక్షి అని ఆవిడకు ఒక పేరు పెట్టారు ఆ వాక్కుల యొక్క దేవతకి. ఎవరు ఆవిడ? కామాక్షి. ఆ కామాక్షి అని కాపి ఒకానొక. ఈ ఒకానొకకి అన్నిట్లో ఒక అని కాదు, అలాంటిది ఇంకొకటి లేదు. అది ఈ ఒకానొక అనే అర్థం. కరుణ, దయ, కంపాతటిన్యాహ. కంపా నది యొక్క తటే, ఒడ్డున, విభాతి ప్రకాశించుచున్నది. ఇందులో అమ్మవారి యొక్క దయ, పరాక్రమము ఇవన్నీ కూడా బాగా వర్ణన చేస్తున్నారు. ఆవిడ నవ్వు యొక్క కాంతి, ఆవిడ యొక్క అందం, వీటన్నిటినీ కూడా బాగా అసలు మూస పోసేస్తే అవి ఎలా ఉంటాయో, ఆ పేరేమిటో అని చెప్తున్నారు. ఇప్పుడు ఒక అబ్బా, దయకి మారు పేరండి ఆవిడ, లేదా ఆయన అంటారు. అభిమన్యుడు పరాక్రమానికి పేరు. అసలు ఇంకా అభిమన్యుడు అంటే ఎదురు తిరగని వెనక్కి తిరగని ధైర్యవంతుడు అనే మాట. అలా ధైర్యం అంతా మూసపోస్తే అభిమన్యుడు అంటే, అభిమన్యుడి గుణం ఏమిటి? ధైర్యం. ఆ ధైర్యానికి ఒక పేరిస్తే అభిమన్యుడు అన్నట్టుగా దయ అంతా మూసపోసి ఒక చోట చేరిస్తే దానిలో నుంచి ఆ దయకి చేతులు కాళ్ళు పుట్టుకొస్తే అది కామాక్షిక. అంత దయ, మొత్తం దయంతా కలిపి ఒక చోట పోసేస్తే ఆ దయకి వచ్చిన ఒక రూపమే కామాక్షి. అటువంటి అంటే గుణి, గుణము. గుణి అంటే ఎవరు? గుణాన్ని కలిగిన వాళ్ళు. గుణం ఏమిటి? ఆ గుణం దయ. ఈ రెండు ఒకదానికొకటి చాలా అభేదం అన్నమాట. అంటే ఆ కరుణ అంటే ఆవిడే, ఆవిడంటే కరుణ. కామాక్షి అంటే కరుణ, కరుణ అంటే కామాక్షి. అలా అర్థం చేసుకునేందుకు అలా చెప్పారనమాట. అటువంటి కరుణ రూపమే ఆవిడ అని చెప్తూ ఆ ఆవిడ పరాక్రమం, అక్షీణ పరాక్రమం. ఆ ఫస్ట్ పాదంలో మొదటి పాదంలో ఏం చెప్పారు? కామ అక్షీణ పరాక్రమ ప్రకటనం. ఆ ప్రకటనం సంభావయంతి దృశ్య. ఆ చూపు చేత ఆ చూపులలో ఉండే ఆ అక్షీణ పరాక్రమం, మన్మధుడి యొక్క అక్షీణ పరాక్రమం. ఆవిడ కళ్ళు తెరుచుకుంటే ఆ కాముడు చూస్తాడనమాట. ఆవిడ కళ్ళు తెరిస్తే కాముడే కదా ఆవిడ కళ్ళల్లో ఉన్నాడు. ఆవిడ కళ్ళ నుంచి ఆ కాముడే బయటకు వస్తాడు, దృష్టిలో ఉన్నాడు. శివుడు అనుకున్నట్ట, నేను చంపేశాను, వెళ్ళేడు అని. నేనెక్కడ పోయాను, నేను ఇక్కడే ఉన్నానని ఆ కళ్ళల్లో నుంచి అలా దూకుతూ ఉంటాడట ఆ మన్మధుడు శివుడి మీదకి. ఆ నేతి బీరకాయలో బీరకాయ నెయ్యి ఎంత ఉందో అలాగా శివుడిని చంపేశాను అని ఆయనకున్న ఆ ఇదంతా ఆవిడ కళ్ళల్లో వాడు బతికి ఉన్నాడు కాబట్టి అదంతా పోయిందిట. చచ్చిపోయాడు, ఇంకా లేడు అనుకున్న మన్మధుడు ఆవిడ కళల్లో ఉండి ఒకటిటా బయటికి దూకాట. ఆ బయటకు దూకడం ఏమిటి? ఆయన దృష్టి మరల్చుకోలేనంత ఆ చూపు ఆవిడకు అంటుకుపోయింది. ఆవిడ చుట్టూలోనే ఆయన దృష్టి తిరిగింది. ఇప్పుడు ఎవరు గెలిచినట్టు అంటే ఆ క్షీణ పరాక్రమం ఎవరిది? మన్మధుడి అన్నమాట. అందుకని కామ అక్షీణ పరాక్రమం. ఈ పరాక్రమం ఎలా వచ్చింది? ఆవిడ కంటి చూపు ద్వారా ఆ కాముణ్ణి బతికించబట్టి తల్లి కదా. అందుకని ఆ కామ అక్షీణ పరాక్రమము ఆవిడ కంటి వెంట బయటపడింది. అంటే తండ్రి శిక్షించిన తల్లి మళ్ళా వాటికి ప్రాణం ఇచ్చి రక్షించింది. అర్ధకామాలు విడిగా లేకుండా ధర్మానికి మోక్షానికి మధ్యలో పెట్టిన ఈ అర్ధకామాలు ధర్మానికి సంబంధించి ఉంటాయి కాబట్టి ఈ కాముడు అటువంటి ధర్మ మోక్షాలకి మధ్యలో ఉన్న కాముడు. ఈ కాముడు అన్నిటికీ మంచివాడు అన్నమాట. ఎందుకంటే ఆవిడ చూపు నుంచి వచ్చాడు కాబట్టి ఆ వీటికి లోబడి ఉంటాడు, ఆవిడ అనుజ్ఞలకి లోబడి ఉంటాడు. అటువంటి ఆయన
ఆ కాముడు శివుడికి తెలియకుండానే శివుణ్ణి తన వైపు తనకి లోబర చేసుకున్నాడు. లోబర చేసుకుని అమ్మవారి చుట్టూ తిప్పేశాడు ఆయన్ని. అటువంటి ఆవిడ కళ్ళకి చూసిన వాళ్ళు కామాక్షి అని పేరు పెట్టేశారట. ఎందుకంటే కాముడు ఉన్నాడుగా, అక్షి అంటే కళ్ళు, ఆ కళ్ళల్లో కాముడు ఉన్నాడు కాబట్టి ఈవిడ కామాక్షి, కళ్ళల్లో కాముణ్ణి కలిగి ఉన్నది కాబట్టి ఈవిడ కామాక్షి. ఆ పేరు ఆవిడకు అన్ని పేర్లల్లోనూ చాలా ప్రసిద్ధమైపోయిందిట. ఈ పేరు ఆవిడకు కూడా ఇష్టమైపోయిన పేరుట ఈ కామాక్షి. ఎన్నో పేర్లున్నా కామాక్షి అంటేనే ఆవిడకి చాలా సంతోషంగా ఉంటుంది, ఆవిడకి ఇష్టంగా ఉంటుందిట. చెప్పే వాళ్ళకి కూడా ఆ కామాక్షి అనే భావము లోపల నుంచి వస్తూనే ఒక దయ అలా మీదకి ప్రవహించినట్టు ఉంటుందిట. అటువంటి ఆ పేరు ఆ కామాక్షి అని ఆవిడకి సార్థకం అయిపోయింది, ఎందుకంటే ఆవిడ కళ్ళల్లో కాముడు ఉన్నాడు కాబట్టి. తర్వాత శ్యామ రెండో నామంలో ఆవిడ దృశ అన్నారు ఇక్కడ. దృశ సంభావయంతి దృశ, ఇది చూసేవారి చేత ఆవిడ కళ్ళల్లో ఉన్న అసలు ఆ ప్రేమ, కరుణ, దయ అవన్నీ ఆ అసలు భావన చేయించేస్తూ ఉంటాయిట. అటువంటి శక్తి ఆవిడ చూపే ఇచ్చేస్తుందిట, ప్రసాదిస్తుందిట. ఆ సంభావయంతి అదృశ్య, ఆ చూపు చూసే వాళ్ళ చేత ఆ భావన చేయిస్తుందిట. ఆవిడ చూపు పడంగానే అబ్బా అమ్మవారి కళలో ఎంత కరుణ అనే ఒక భావన ఇచ్చేస్తుంది అనమాట. అది రెండో లైన్లో శ్యామ అన్నారు. ఆ మధ్య వయసులో మనకి అక్కడ కంచిలో అమ్మవారి విగ్రహం చూస్తే భావం ఏమొస్తుంది? అలాగే ఒక ప్రౌఢ స్త్రీ అలా అక్కడ కూర్చున్నట్టు అనిపిస్తుంది. బాలలాగానో యువతిలాగా, మరి ఒక 16 ఏళ్ల యువతిలాగా కనబడదు. ఒక ఒక ప్రౌఢ స్త్రీ లాగా అనిపిస్తుంది. అందుకని మధ్య వయస్సు కలిగిన స్త్రీ. ఆ మధ్య వయస్సు ఉన్న స్త్రీకి ఒక లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ ఉంటుంది చాలా రకాలుగా. తర్వాత మాటల్లోనూ పనిలోనూ ఒక పటుత్వం, పటిష్టత ఉంటాయి. ఇవంతా కొంచెం తెలుస్తుంది అనమాట. అది ఆ మధ్య వయస్సుకు ఉన్న ఒక ఇంపార్టెన్స్. అటువంటి ఆ మధ్య వయస్సులో ఉన్న స్త్రీగా శ్యామ అని. తర్వాత ఆ విగ్రహం ఎలా ఉంటుంది? నల్లగా ఉంటుంది. నల్లగా ఉండే ఆ విగ్రహం అసలు ఎంత ఆకర్షణ అండి ఆ నలుపులో. వెంకటేశ్వర స్వామి విగ్రహం కానీ, కంచిలో అమ్మవారి విగ్రహం కానీ, ఆ నలుపులో ఉన్నంత ఆకర్షణ ఇంకెక్కడా లేదు అసలు. అంత నల్లటి విగ్రహం, కన్ను తిప్పుకోలేము. ఆ విగ్రహం మించి చూపు పక్కకి తిరగదు, అంత ఆకర్షణ ఉంది ఆ ఆ నలుపులో. అందుకని ప్రేమగా శ్యామ అని పిలిచారు. శ్యామ. మళ్ళా విరోధం చూడండి. క్షీర సహోదర స్మిత రుచి. క్షీర సహోదర అంటే పాలతో గుట్టు, అంటే పాలతో సమానమైన. ముందర శ్లోకంలో చంద్రకాంతి అన్నారు, ఇక్కడేమో క్షీర సహోదర. అటువంటి తెల్లటి నవ్వు. నవ్వుకి తెలుపు నలుపు అనేది ఏముంటుంది తెలుస్తుంది మనకి, క్వాలిటీ. ఎవరైనా నవ్వుతుంటే, పసిపిల్లలు నవ్వితే ఎలా ఉంటుంది? ఎంత నిష్కల్మషంగా నవ్వుతారు. ఆ పిల్లలు ఎవరో ఎత్తుకుని వెళ్తూ ఉంటారు, వాళ్ళు మనం చూసి ఒక్కసారి నవ్వగానే ఒక్కసారి మనసు లాగేస్తుంది చూడండి. ఎందుకు? ఆ నవ్వుల్లో ఉండే నిష్కల్మష ఆ స్థితి ఏమీ అంటదు వాళ్ళకి. ఎంత ప్రేమగా అలా మనల్ని చూసి నవ్వుతారు. ఎంత నోరంతా విప్పి అలా నవ్వితే అసలు ఎంత ఆనందంగా అనిపిస్తుంది. అటువంటి నిష్కల్మషమైన ఆ పసిపిల్లల నవ్వు బోసి నవ్వు, పళ్ళుండవు. అమ్మవారి నవ్వు పళ్ళు కూడా ఉంటాయి కదా. అటువంటి తెల్లని పలువరసతోటి ఆ నవ్వులో ఉన్న ఆ స్మిత రుచి, అంటే ఆ నవ్వు ప్రకాశము క్షీర సహోదరం. అంటే పాలతో సమంగా ఉన్న అటువంటి ఆ తెలుపు నవ్వు, అద్భుతమైన ఆ నవ్వు. ప్రక్షాళిత అశాంతర, ఆ మన ఆ సాధకుడో భక్తుడో వెళ్ళిన వాడి మనసులో ఉన్న ఆ చీకటినంతటినీ కూడా, అజ్ఞానాన్ని, బాధని, ఏదైనా ఒక అశాంతి ఎందుకు వస్తుంది? అజ్ఞానంతోనే. ఈ అజ్ఞానమే మోహానికి, మనకి ఉండే తాపత్రయాలకి కారణం. వాటితో ముడిపడి వేసేసుకుని
లౌకికమైన విషయాలలోకి ముడేసుకుని వాటితో ఏది జరగకపోయినా, ఏది అనుకున్నది అనుకున్నట్టు జరగకపోయినా, ఏ అనుకోని సంఘటన ఎదురైనా ఒకలాంటి ఆందోళన, భయము, దుఃఖము, ఇవన్నీ కూడా ఒక దిగ్భ్రాంతి, ఇవన్నీ కూడా ఎందుకు కలుగుతాయి? ఏదైనా కూడా తాత్కాలికమే అనే జ్ఞానం లేని తనం. అటువంటి ఇవన్నీ దేనివల్ల వచ్చాయి? కొన్ని కర్మల వల్లనే వచ్చాయి అవి కూడా. ఊరికనే ఏవి రావు. అన్నీ అకౌంట్సే కదా! అటువంటి ఆ అజ్ఞాన మూలకమైన ఆ అశాంతి ఏదుందో, ఆ అశాంతిని ప్రక్షాళిత కడిగేస్తుందిట. ఇది ఒక అర్థమైతే, ఆ ప్రక్షాళిత, అశాంతర అన్నదానికి దిక్కుల మధ్యలో ఉన్న భాగాన్ని చాలా శుద్ధిపరుస్తున్న అనే ఒక అర్థం. అంటే చుట్టూరా చూస్తూ ఉంటే చీకట్లో ఒక్కసారి వెలుగు ఉదయించిందిట. ఏమిటి అప్పుడు చంద్రుడు వచ్చేసాడా అని చూస్తే ఎక్కడా చంద్రుడు లేదు. కానీ వెన్నెల కాంతి వచ్చిందిట. ఈ వెన్నెల కాంతి ఎక్కడి నుంచి వచ్చింది అంటే అమ్మవారు నవ్విందిట. ఆ నవ్వుతో ఆ నవ్వు ఎలా ఉందిట అంటే ఆ దిక్కుల మధ్యలో ఉన్న అన్ని అక్కడ ఉన్న చెడుని, చీకటిని పోగొట్టేస్తున్నట్టుగా, చీకటి వెలుగు రాగానే చీకటి వెళ్ళిపోతుంది కదా! అటువంటి ఆ వెలుగు, ఆ వెలుగు ఎలా ఉంది? చల్లగా ఉంది. తెల్లగా, చల్లగా ఉంది. అటువంటి ఆహ్, ఆ దిక్కుల మధ్య భాగంలో ఉన్న చీకటిని తొలగించే చూపుగా ఉంది. ఆ చూపు మరి దిక్కుల మధ్యలో ఉన్నదెవరు? జనమే. లోకులున్నారు. మరి వీళ్ళందరి మనసులో ఉన్న ఆ అజ్ఞానాన్ని, ఆహ్, ఆహ్, దుఃఖాన్ని, వీటన్నిటినీ కూడా చీకటిని పోగొట్టేస్తున్నట్టుగా ప్రక్షాళిత, అశాంతర అలా ఉందిట ఆవిడ ఆ రుచి. ఆవిడ నల్లగా ఉన్నా, ఆవిడ నవ్వు రుచి అంటే రుచి అంటే ప్రకాశం, ఆ వెలుగు అంత అద్భుతంగా ఉందిట. శ్యామ అంటే నల్లగా ఉన్న అని అర్థం చెప్పుకోవచ్చు. ప్రౌఢ యువతి అని 2 అర్థాలు మనం చెప్పుకున్నాం. తర్వాత వ వామాక్షి జనమౌళి భూషణమణిర్వాచాం భూషణమణిః వరకు ఒకటి. వామాక్షి జన వామాక్షి జన అంటే అందమైన స్త్రీలు, అందమైన కళ్ళు కలిగిన స్త్రీలు అని చెప్పుకున్నాం. మౌళిభూషణమణిః అటువంటి వారు నెత్తి మీద ధరించే ఒక శిరోభూషణంలాగా అమ్మవారుందిట. అంటే ఏంటి? మీరు స్టెప్ వైజు ఆ అందాన్ని గనక ఇది చేస్తే అన్నిటికన్నా పై మెట్టు మీద అమ్మవారుంది. అందమైన ఈ స్త్రీలందరికీ కూడా పైన శిరోభూషణంలాగా అంటే చూడంగానే మనకి కనపడేది ఆ కిరీటమే అనుకోండి. కిరీటం మీద కూడా ఉన్న మధ్యలో ఉన్న ఒక మణి. అటువంటి మణి రూపంగా అమ్మవారు భాసిస్తోంది. తర్వాత వాచాం పరాదేవత. ఆవిడ ఎవరు? వాక్కులకి దేవత. ఆవిడే అధిదేవత. ఆ వాక్కులకి అధిదేవత. అటువంటి ఆ వాక్కులని ప్రసాదించే నవ్వు, ఆ వాక్కు ఆవిడ శక్తి అన్నమాట అది. అటువంటి ఆ దేవత వాక్కుల దేవత అయిన ఆవిడ వాక్కులకి అందని దేవత. చూసారా? వాక్కుని ప్రసాదించే దేవత ఆవిడే గాని వాక్కులకి అందదు. అంటే అందదు అంటే ఏమిటి? ఇది ఇలా, అలా అని చెప్పగలిగిన శక్తి ఆ వాక్కులకి లేదు. ఇలా ఉంటుంది, అలా ఉంటుందని చెప్పగలమే గాని, ఇదే అంతా ఏవం ఆర్యా శతకంలో ఏవం పద దూరమేకమవలంబే అని. ఏవం పద దూరం. అంటే ఇది ఇంతే అని చెప్పగలిగిన ఒక పదం లేదు ఆవిడకి. మనం ఉపయోగించగలిగిన ఒక పదం లేదు. అటువంటి ఆ మాటలు ఆవిడిచ్చిన మాటలే అయినా, ఆ మాటలతో ఆవిడని మనం పూర్తిగా వర్ణించలేము. అటువంటి వర్ణనలకి అందని ఆ శక్తి, ఈ శక్తి అంతా కూడా తర్వాత ఆ
ఆవిడ ఎవరు? కామాక్షి ఇది. కామాక్షి అని విభాతి కాపి కరుణ. కాపి ఒకానొక ఆ ఒక్కే, ఇంకెవ్వరూ లేరు. అటువంటి ఆ కరుణ కంపాతటిన్యా తటే, ఆ కంపా నదీ తీరాన ఆ ఒడ్డున ఉందిటావిడ. కంప, అనుకంప అంటే కరుణకి అనుకంప అంటే చాలా దయ అనే ఒక అర్థం. అనుకంప. ఈ అనుకంప అనే మాటను ఉపయోగిస్తే ఈవిడ ఈ దయ ఎంతదంటే ఆ కంపా నది తీరంలో ఆ నది వలన చక్కగా పాడి పంటల సమృద్ధి ఇచ్చిందిట. అంటే పాడి పంటల సమృద్ధి ఉందంటే ఏమిటి? లౌకికపరమైన అన్ని భోగాలంటే చక్కగా తినడానికి తిండి అన్నీ సంపాదించుకునే ఒక శక్తి ఐహికం. తర్వాత కంచి నిండా చాలా దేవతల దేవాలయాలున్నాయి. ఇవన్నీ ఒక భక్తికి సంబంధించిన ఒక సాధనగా ఏ అలాగా ఆ ఆ దేవతల ఆలయాలన్నిటినీ కూడా అక్కడ ఆవిడ ప్రసాదించిందిట. ఇవి ఇచ్చి ఈ ఇహం పరం వీటితో పాటు ఆవిడకి ఇంకా ఆవిడ కామాక్షిగా అక్కడికే వచ్చేసి అలౌకిక అంటే విరక్తి కలిగించి వీటన్నిటి ఇహ చాలు నాకు, ఇంకా ఈ ఇహానికి సంబంధించిన ఈ లౌకిక పరమైన ఇవన్నీ నాకు చాలు అని ఒక విరక్తిని కూడా ప్రసాదించి మోక్షం కావాలి అనే ఒక కోరికనిచ్చి ఆ మోక్ష సౌభాగ్యాన్ని కలిగించటానికి అక్కడ కామాక్షిగా రూపం ధరించి అనుకంపామూర్తి అంటే ఒక దయామూర్తిగా వచ్చి ఆ కంపా తీరాన్ని నిలయంగా చేసుకుని కామాక్షిగా అక్కడ విలసిల్లుతోంది. కామాక్షితి విభాతి కాపి కరుణ. ఆవిడ ఆ కరుణ మూర్తి అక్కడ ఉంది. ఆవిడ తన కామాక్షీణ పరాక్రమ ప్రకటనం, ఆ శివుణ్ణి తన వశం చేసుకునే కాముణ్ణి తన కళ్ళల్లో ఉంచుకుని కామాక్షి అనే పేరు కలిగింది. కళ్ళల్లో ఆ దయ ఎలా ఉందంటే ఆ నల్లగా ఆవిడ ఉన్నది. ఆవిడ నవ్వు ఎలా ఉంది అంటే క్షీర సహోదర స్మిత రుచి. అటువంటి అందమైన నవ్వు ఆ దిక్కుల మధ్యలో ఉన్న చీకటినంతటినీ తొలగించి ఆ అక్కడ ఉన్న జనుల ఆర్తిని తీర్చేసి వాళ్ళకి ఎప్పుడైతే దుఃఖం అంటే అజ్ఞానం పోయిందో దుఃఖం పోయింది. అటువంటి వాళ్ళకి జ్ఞానం కలిగి ఆనందం కలిగింది. మామూలుగాట చాలా ధనికులు మలినాల్ని పోగొట్టుకోవడానికి రోజు పాలతో స్నానం చేస్తారు. ఆ పాలతో స్నానం చేస్తే ఆ రూపానికి ఒక అద్భుతమైన ఒక మెరుపు వస్తుందిట. అలాగా ఈ జనులని ఆవిడ తన ఆ క్షీర స్మిత రుచి అటువంటి అందమైన ఆ నవ్వుతోటి ప్రకాశంతోటి ఈ జనులు మరి రోజు అట్లా అమ్మవారి నవ్వుతో స్నానం చేస్తే ఏమవుతుందండి? మెరుపు వస్తుందిగా, జ్ఞానం అనే మెరుపు వస్తుంది. ఈ మెరుపు ఈ శరీరం యొక్క మెరుపు కొన్ని రోజులు ఉండిపోతుంది. ఎప్పుడైతే ఆ పాల స్నానం మానేసామో పోతుంది. కానీ లోపల నుంచి వచ్చిన ఈ అమ్మవారి స్మిత రుచి ఆ మెరుపు ఏముందో, ఎప్పుడైతే లోపల ఉన్న మూల అజ్ఞానం పోయిందో జ్ఞానంతో వచ్చే మెరుపు అది ఎప్పటికీ ఉంటుంది. అది ఆత్మకి ఉంటూ ఉంటుంది. కాబట్టి అటువంటి లోపల నుంచి వచ్చే వెలుగుని ఆ భక్తుడు పొందడానికి ఆ స్మిత రుచి సహాయకారంగా ఉంటుంది అని చెప్తున్నారు. తర్వాత వామాక్షి జనమౌళి భూషణమణి, అటువంటి అందమైన స్త్రీల యొక్క మణిభూషణంగా ఆవిడంటే చాలా అందమైన కన్నులు కలిగిన దేవత ఆవిడ. తర్వాత వాచాం పరాదేవత, వాక్కుల యొక్క పరదేవత ఆవిడ. వాక్కును ప్రసాదించేది ఆవిడే. వాక్కులతో
భావ వ్యక్తీకరణకి సహకరించేది ఆవిడే. ఆ వాక్కులకి అందని శక్తిగా వర్ధిల్లుతున్నది కూడా ఆవిడే. ఆవిడే కామాక్షితి విభాతి కరుణ, కాపి కరుణ, ఒకానొక కరుణ. ఆ ఒకానొక అంటే దానికొక నిర్దిష్టమైన ఒక మాట లేదు. అటువంటి ఆ కాపి కరుణ కంపాతటిన్యాః తటే, అక్కడ ఆ కంపానదీ తీరంలో ఉండి మిమ్మల్ని అందరినీ కాపాడి రక్షిస్తోంది అని ఈ శ్లోకంలో చెప్పారు. కామాక్షీణ పరాక్రమ ప్రకటనం సంభావయంతి దృశా శ్యామా క్షీర సహోదర స్మిత రుచి ప్రక్షాళితా శాంతరా వామాక్షీ జనమౌళి భూషణమణిర్వాచాం పరా దేవతా కామాక్షీతి విభాతి కాపి కరుణా కంపాతటిన్యాస్తటే.